కీర్తన ప్రతిదినం చదువుకునే ప్రకారమే వాక్యం చదువుకున్నాం. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెబుతున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రభు యొక్క పునరుద్ధాన పండుగ ఆరాధనకు వచ్చినటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్వాగతం తెలియజేస్తున్నాం. మన ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పూజనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, మృత్యుంజయుడా, పునరుద్ధానుడా యేసయ్య, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చేయించుకుంటున్నాం. దేవా, మరి తండ్రి, మీ పునరుద్ధాన శక్తి కొరకు స్తోత్రాలు. దేవా, మీలాంటి వారు ఎవరున్నారు నాయన? దేవా, మరి నాయన మరణాన్ని, సమాధిని జయించి తిరిగి లేచినటువంటి గొప్ప దేవా, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చేయించుకుంటున్నాం. క్రీస్తు యేసులో మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప నిరీక్షణ కొరకు స్తోత్రాలు. దేవా, మరి తండ్రి ప్రభువా, మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మేము నాయన మీ సన్నిధానంలో ఈ రీతిగా చేరడానికి మాకిచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యం కొరకు మీకు స్తోత్రాలు, వందనాలు చేయించుకుంటున్నాం. ఈ సమయాన్ని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. పాడుకునే పాటలు మా కొరకు ఆశీర్వదించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మరి తండ్రి నాయన, వాయిద్యాలు వాయించి మీ బిడ్డల్ని మీ ఆత్మశక్తి బలంతో నింపి బలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభా, మా హృదయాంతరంగంలో నుంచి మిమ్మల్ని స్తుతించి గణపరిచి హెచ్చించే సమయం అంతటిని మా కొరకు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మా స్తుతుల మీద మీరు ఆశీనులై ఉండమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, నా పండుగ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని ప్రభా మేమందరం ప్రభా మీ సన్నిధిలో దేవా ఆనందించే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రాలు. అన్ని విషయాల్లో సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా. ముందున్న సమయం అంతటిని మా కొరకు దీవించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి
అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. షారోన్ ఆత్మీయ గీతాల్లో నుంచి పాట సంఖ్య 663 పాడుకుందాం. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడేదం పాట పాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను. అందు వేసిన ముద్ర కావలి నిలుచును దైవసుతుని ముందు. అందు వేసిన ముద్ర కావలి నిలుచున్న దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు. తాను చెప్పిన విధమున తిరిగి లేచె పరివిడి ప్రకటించుడి. తాను చెప్పిన విధమున తిరిగి లేచె పరుగిడి ప్రకటించుడి. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. అన్నాదయవారల సభయు అదరుచు పరుగిడి. అన్నాదయవారల సభయు అదరుచు పరుగిడి. అందుదూతగణముల ధ్వనిని వినుచు వణుకుచు భయపడిరి. అందుదూతగణముల ధ్వనిని వినుచు వణుకుచు భయపడిరి. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము.
లేచిన యేసు ప్రభా, నీవు నా దేవుడవు, నా రాజు, నా రక్షకుడు, నా ప్రభువుగా ఉన్నందుకు నీకు వందనములని చెప్పి ప్రభువుకు మనఃపూర్వకంగా స్తుతి చెల్లించండి. మీరు ప్రియ ప్రభా, గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. ఈస్టర్ చాలా ప్రాముఖ్యమైన దినమని మేము ఎరుగుదాం. ఈ దినాన్ని చూడలేక అనేకులు గతించిపోయారు. బలవంతులు, మాకంటే ఆరోగ్యం కలిగిన వారు, మాకంటే ధనం ఉన్నటువంటి వారు, మాకంటే ఎక్కువ చదువుకున్నవారు, గొప్ప ఉద్యోగాలు చేసేవారు, లోకంలో ఎన్నెన్నో కలిగినటువంటి వారు సహా తమ ప్రాణాన్ని కోల్పోయారు. నీ మహాకృపను బట్టి మమ్మలను ప్రాణమిచ్చి సజీవులుగా యేసుక్రీస్తు ప్రభు కృపను బట్టి ఆయన సన్నిధానంలో చేరి మిమ్మల్ని ఆరాధించే ప్రజల్లో మమ్మల్ని ఉంచినందుకు, మీరు జయించారు గనుక పునరుద్ధాన నిరీక్షణ మా హృదయాల్లో ఉంచి మా కుటుంబీకులను గూర్చి దుఃఖంతో మేము ఎప్పుడు నలిగిపోతూ ఉండకుండా పునరుద్ధాన నిరీక్షణ కలిగి నిబ్బరం, ధైర్యం తెచ్చుకోవటానికి కృపిచ్చారు. ఈస్టర్ ఆదివారాన్ని బట్టి స్తుతిస్తూ ప్రపంచ చరిత్రను మార్చివేసినటువంటి మీ పునరుద్ధానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మా ఆరాధన అంగీకరించండి. మీ వాక్య సందేశం మా కొరకు దీవించండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మార్కు వ్రాసిన సువార్త, మార్కు సువార్త 16వ అధ్యాయం మొదటి 4 వచనాలు. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. ఈ సమయంలో పొర్లింపబడినటువంటి రాయి అనే అంశాన్ని గురించి నేను మీతో పంచుకోవాలని నడిపింపబడుతూ ఉన్నాను. యూదులకు ఉన్నటువంటి సంప్రదాయం, ఒకప్పుడు జోసెఫ్ కాలంలో వారు ఐగుప్తులో ఉన్నారు కనుక ఐగుప్తు యొక్క కల్చర్ ఏమిటంటే చనిపోయినటువంటి శవానికి సుగంధ ద్రవ్యాలు పూయటం, సిద్ధం చేయటం అనేది ప్రపంచ దేశాలన్నిటిలో ఎవరికీ తెలియనటువంటి మమ్మిఫికేషన్ అంటారు. ఆ శవం కుళ్ళిపోకుండా దాన్ని ప్రిజర్వ్ చేసేటటువంటి పద్ధతి. ఈ రోజుకు హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియంలో ఒక మమ్మీ ఉన్నట్టున్నది. ఆ మమ్మీ పీరియాడికల్గా, అంటే ఆ శవం కొన్ని వందల సంవత్సరాల నాటిది అనుకోండి, దానికి కెమికల్స్ పూయటానికి, ఆ లిక్విడ్స్ అవన్నీ మార్చటానికి, ఆ ప్రాసెస్ అంతా చేయటానికి ఈజిప్ట్ నుండి వస్తారట. ఆ శాస్త్రము, ఆ విద్య, లేకుంటే ఆ నాలెడ్జ్ ఉన్నటువంటి మెడికల్ నాలెడ్జ్ ఉన్నవారు. ఈజిప్షియన్స్ ఈ నాలెడ్జ్ ఇంకెవరికి ఇవ్వలేదు, షేర్ చేయలేదు. ఐగుప్తులో రాజులు పెద్ద పెద్ద సమాధులు కట్టించుకున్నారు. ఆ సమాధుల్లో ఇంకా టుటెంఖాన్ కానివ్వండి, ఇంకితరులకు కానివ్వండి, వారి సమాధులు త్రవ్వినప్పుడు రేడియేషన్ ఎఫెక్ట్కు చాలామంది ఎఫెక్ట్ అయ్యారు. వారు వాడిన కెమికల్స్ ఎవరికి అర్థం కావు, అది సీక్రెటే. యూదులు జోసెఫ్ కాలంలో ఐగుప్తులో ఉన్నవారు కనుక 400 సంవత్సరాలు శవానికి సుగంధ ద్రవ్యాలు పూసి సిద్ధం చేయటం అనేటటువంటిది వీరు కూడా కల్చరల్గా అది నేర్చుకున్నారు అని చెప్పవచ్చు. చనిపోయిన తర్వాత, సమాధి చేసిన తర్వాత మరలా ఆ దేహానికి సమాధి చేసేటప్పుడు సుగంధ ద్రవ్యాలు, ఎందుకంటే బోళముతో కలిపినటువంటి అగరు తీసుకుని వెళ్ళి మరి
ఆయన శరీరాన్ని నారబట్టతో చుట్టి సమాధిలో ఉంచారని మనము సువార్తల్లో చదువుతాం. యేసుక్రీస్తు ప్రభు శరీరాన్ని. నా దృష్టి రాయి మీద ఉన్నది ఈ ఉదయకాలం. అందుకని నేను ఇతర డీటెయిల్స్లోనికి నేను వెళ్ళటం లేదు. మీ ముందు నా ముందు ఒక రాయి ఉన్నది, గుర్తుపెట్టుకోండి. ఆ రాయి చిన్న రాయి కాదు, పెద్ద రాయి. మార్కు 16:4 వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండేట్టు చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. ఎవరము నాకు సమస్య లేదు అని అనలేం మనం. స్టూడెంట్స్కి ఉండే సమస్యలు స్టూడెంట్స్కి ఉంటే, తల్లిదండ్రులైన వారికి ఉండే సమస్యలు తల్లిదండ్రులకు ఉంటే, విద్యార్థులుగా ఉండే వారికి విద్యా విషయాల్లో వారి సమస్యలు ఉంటే, డిగ్రీ చేతబుచ్చుకున్న వారికి ఉద్యోగాన్ని గురించినటువంటి సమస్యలు వారి ముందుంటే, వృద్ధులైనటువంటి వారు వారి ఆరోగ్యాన్ని గురించినటువంటి సమస్యలు వారి ముందుంటే, ఇవన్నీ రాయితో పోల్చుకోవచ్చు. మన సమస్య పెద్దది, ఆ రాయి ఎంతో పెద్దది. ఈ స్త్రీలు ఆసక్తిని బట్టి చాలా ధనం ఖర్చు పెట్టి సుగంధ ద్రవ్యాలైతే వారు తీసుకున్నారు. సుగంధ ద్రవ్యాలైతే ముందుగానే వారు శుక్రవారమే సుగంధ ద్రవ్యాలు తీసుకున్నారు. ఎందుకంటే శనివారం శాబత్ డే, వారు షాపింగ్ చేయకూడదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని సమాధి చేసిన తరువాత శుక్రవారం సాయంకాలం వారు ముందుగానే సుగంధ ద్రవ్యాలు కొని యేసు ప్రభు దేహానికి పూయాలి అని సిద్ధం చేసుకున్నారు. అయితే ఆదివారం పెందలకడ వారు లేచి వారు సమాధి దగ్గరకు వస్తున్నటువంటి స్త్రీల పేర్లు మార్కు తన సువార్తలో 3 పేర్లు వ్రాశాడు. మగ్దలేనే మరియ, యాకోబు తల్లి అయిన మరియ, సలోమి, 3 పేర్లు వ్రాశాడు. స్త్రీలు సమాధి దగ్గరకు వచ్చారు. మామూలుగా సమాధి దగ్గరకు పురుషులు వస్తారు. ఇండియా దేశంలో సమాధుల దగ్గర పోవాలంటే కొంతమందికి భయం. ఎందుకు చెప్పండి? దయ్యాలు పట్టుకుంటే ఏం పట్టుకుంటే దయ్యాలు పట్టుకుంటే సమాధి దగ్గరికి ఎందుకులే, సమాధి దగ్గరికి ఎందుకు అనుకుంటూ ఉంటారు. ఒకరోజు ప్రతి మనిషి యేసు ప్రభు రాకడ ఆలస్యమైతే ఆ మార్గంలో వెళ్లాల్సి వస్తుంది. కానీ సమాధులంటే, ఆ దృశ్యం అంటే కూడా చాలామందికి భయం. ఇంకా కొంతమంది సమాధి చూస్తే వైరాగ్యం వస్తుంది. ఎంత బ్రతికినా ఎక్కడ ఎండ్ అవ్వాలి? సమాధితోనే సమాప్తమవును కదా, వైరాగ్యం వస్తూ ఉంటుంది. అందుకని మనం ప్రయాణం చేసేటప్పుడు పలాని చోట సమాధులు ఉన్నవని తెలిస్తే కొంతమంది ఏమో పరీక్షగా చూస్తారు, కొంతమంది రాకముందే ముఖం తిప్పుకుంటారు. చూసారా? ఇప్పుడన్నా మనం నేషనల్ హైవేలో హోలీ క్రాస్ నుంచి దాటి ఆ కాదలూరు బ్రిడ్జికి వెళ్ళే లోపులో మన రివర్కు యువతల వైపు సమాధులు కనిపిస్తాయి సూళ్ళూరుపేటలో. లేకుంటే ఆ వాటంబిడికి వెళ్ళే రోడ్లో కుడివైపున సమాధులు కనిపిస్తాయి. కాదలూరు బ్రిడ్జి దాటగానే ఎడమవైపున కూడా కొన్ని సమాధులు కనిపిస్తాయి. ఈ దగ్గర లొకాలిటీలో ఉన్న విషయాలు నేను చెప్తూ ఉన్నాను. కొంతమంది బహుశా అక్కడకు ఆ మార్గం నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళకి తెలిసిన వాళ్ళ బరియల్ మీరు ఎవరైనా అటెండ్ అయ్యి ఉంటే బహుశా ఆ దృశ్యం మీకు గుర్తు రావచ్చు. కొందరు ఒకసారి అట్లా దూరంగా పారచూడవచ్చు, కొందరికి బాధ కలగవచ్చు, ముఖం తిప్పుకోవచ్చు ఆ జ్ఞాపకాలతో. సమాధులు అనేవి ఒక కఠినమైనటువంటి సత్యాన్ని గుర్తు చేస్తాయి. ఏమనంటే నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి అని. కానీ ఈస్టర్ మనకిచ్చే సందేశం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడు. బహుశా క్రైస్తవ సంఘం గడిచిన సంవత్సరాల్లో ప్రార్థన చేయనంతగా ప్రార్థన చేస్తున్నారని నమ్ముతున్నాను. ప్రభువా త్వరగా రమ్ము. ఏమని? ప్రభువా త్వరగా రమ్ము. సంఘం చేయవలసిన ప్రార్థనే కదా ఇది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం
22వ అధ్యాయం 20వ వచనం చివరి భాగము, ప్రభువైన యేసు రమ్ము, కమ్ లార్డ్ జీసస్, కమ్ లార్డ్ జీసస్, ప్రభువైన యేసు రమ్ము. ఈ మాట చెప్తూ ఉంటే యవనస్తులకు అనిపిస్తుంది, వీళ్ళు జీవితంలో అన్నీ అనుభవించారండి, మేమేం అనుభవించాం? ఉద్యోగాలు చేసామా, వేలు జీతం సంపాదించామా, మేము అనుకున్నవన్నీ సాధించామా, మేము లైఫ్ ఎంజాయ్ చేసామా, మేము అది సాధించామా, ఇది సాధించామా? ఈ పెద్దోళ్ళు అందరూ ఏమంటా ఉంటారు? ప్రభు అయిన యేసు రమ్ము. వీళ్ళు భలే తేలిగ్గా చెప్పేస్తారండి. నేను మాత్రం చెప్పను ఆ మాట. ఎందుకు చెప్పండి? ఎంత ఉన్నది జీవితం, ఎన్ని ప్రణాళికలు ఉన్నాయి నాకు. ప్రియమైన వారలారా, మానవుని ప్రణాళికలన్నీ ఏమవుతాయి? యేసుక్రీస్తు ప్రభు త్వరగా రావాలని మనం ఎందుకు కోరుకుంటామంటే ఈ దుఃఖం ఆగిపోతుంది. ఈ ఎడబాపు ఎవరిని మనం పోగొట్టుకున్నామో, ప్రభువునందు నిద్రించిన వారిని మనం వారిని కలుసుకుంటామని ఒక గొప్ప నిరీక్షణ ప్రభు ఇచ్చాడు. కనుక ప్రభు అయిన యేసు రమ్ము అని మరి సిద్ధపడినటువంటి వారందరూ ఆ మాట చెప్పగలరు. సిద్ధపడని వారు మాత్రం ఆ మాట చెప్పలేరు. నా ధ్యానాంశము దొర్లింపబడినటువంటి రాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధిపై ఉంచబడినటువంటి రాయి దొర్లింపబడింది. మనకు ఇండియా దేశంలో మనం చూసే సమాధులు నేలను త్రవ్వి సమాధి సిద్ధం చేస్తారు, సమాధి కడతారు. ఇజ్రాయెల్ దేశంలో గుహలలో వారు సమాధులు తవ్వుతారు, రాతిలో సమాధులు తవ్వుతారు, కేవ్ లాగా రాతిలో వారు సమాధులు తవ్వుతారు. అందువలన సమాధిని తొలిచి ఆ సమాధికి చాలా పెద్ద రాయిని పెడతారు. ఒకరు, ఇద్దరు, ఐదుగురు ఆ రాతిని తీసివేయలేరు, అంత బలమైనటువంటి రాయిగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారి సమాధి పైన ఉంచినటువంటి రాయి ఏ 10 మందో 15 మందో 20 మందో పట్టి దాన్ని తీస్తే గాని వారు ఆ రాతిని తీయలేరు. ఈ స్త్రీలకు అందుకే సందేహం వచ్చింది, మన కొరకు ఆ రాయి ఎవరు పొర్లిస్తారు? యేసు ప్రభువారిని సమాధి చేసేటప్పుడు ఓ ప్రక్క యూదా మతాధికారులు ఒకవైపునున్నారు, అలాగే రోమన్ సైన్యం యొక్క ప్రతినిధులు, శతాధిపతి కానీ ఇతర సైనికులు కానీ ఉన్నారు. 2 రకాలైనటువంటి సీల్స్ యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి పైన వేయబడి ఉన్నాయి. రోమన్ సీల్ అండ్ రిలీజియస్ సీల్, మతాధికారుల యొక్క ముద్ర, అలాగే రోమా ప్రభుత్వం యొక్క ముద్ర వేయబడి ఉన్నది. కొన్ని ప్యాకెట్స్ గత కాలంలో వచ్చినప్పుడు వాటిపైన లక్క సీల్ వేసి స్టాంప్ కూడా వేసి ఉంటుంది, దానిపైన అద్దుతారు. అది ఏదైనా ట్యాంపర్ చేస్తే తెలిసిపోతుంది అన్నమాట ఆ సీల్. యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి మరింతగా భద్రం చేయబడింది. కారణం ఆయన 3వ దినం తిరిగి లేస్తానని చెప్పాడు కనుక యూదా మతాధికారులు, ప్రధాన యాజకులు, మిగిలినటువంటి వారు ఏమన్నారంటే, ఆయన తిరిగి లేస్తానన్నాడు, ఆయన శిష్యులు వచ్చి శవాన్ని తీసుకుని వెళ్ళిపోయి ఆయన తిరిగి లేచాడని చెప్తారేమో, అందుకొరకే జాగ్రత్త అని చాలా సమాధి కాపలా పెట్టారు, సైనికులను కాపలా పెట్టారు. యేసుక్రీస్తు ప్రభు శవం మాయమైంది అంటే ఆ సైనికులకు మరణశిక్షే. అటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య యేసుక్రీస్తు ప్రభు వారి దేహము సమాధిలో ఉంచబడి ఉంది, భద్రం చేయబడి ఉంది. ఈ స్త్రీలేమో యేసు ప్రభు యొక్క దేహానికి ఆ స్పైసెస్, సుగంధ ద్రవ్యాలు పూయాలని వారు తీసుకుని బయలుదేరి వస్తూ వాళ్ళు మాట్లాడుకున్నారు. ఏమని అంటే, సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించును? ఇది ప్రశ్న. ఈ ఉదయకాలం ఇది నీ ప్రశ్న, నా ప్రశ్న కూడా కావచ్చు. నా ముందు ఒక పెద్ద సమస్య ఉన్నది, నా ముందు ఉన్న సమస్య నేను పొర్లించలేను, నేను తీర్చుకోలేను, నా సమస్యను నేను సాల్వ్ చేసుకోలేను, నా సమస్య చాలా పెద్ద సమస్య. నాకు అర్థమైనంత మటుకు నా సమస్యకు పరిష్కారం కనబట్టం లేదు. కొన్ని మార్లు కొందరు ఎంత నిరాశలోనికి వెళతారంటే, సాతాను
మానవుని మనస్సు పైన పనిచేస్తూ ఉంటుంది. జ్ఞానాన్ని వాడుకుంటుంది, అనుభవాన్ని వాడుకుంటుంది, చుట్టుపట్ల పరిస్థితుల్ని వాడుకుంటూ ఉంటుంది, స్నేహితులను బంధువులను వాడుకుంటుంది. కొన్నిసార్లు నువ్వు ఒంటరిగా కూర్చుంటే కూడా సాతాను నీ మనసులో ఎన్నో ఆలోచనలను తెచ్చిపెడుతూ ఉంటుంది. ఎవరు దొర్లిస్తారు ఈ రాయి? ఎవరు తీరుస్తారు ఈ సమస్య? ఈ ఉదయకాలం ఈస్టర్, దేవుని సన్నిధానంలో చేరినటువంటి ప్రియమైనటువంటి విశ్వాసి, దేవుడు నీ హృదయంలోని ఆశను ఆయన చూస్తూ ఉన్నాడు. వారేమో సుగంధ ద్రవ్యాలు సిద్ధం చేసి వాటిని తీసుకుని వస్తూ రాతిని గూర్చి వారు ధ్యానం చేస్తూ ఉన్నారు. వారి సమస్య పైన వారు దృష్టి ఉంచారు. అయితే మార్కు సువార్త 16వ అధ్యాయం 4వ వచనం, వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచి. కన్నులెత్తి చూడగా. కొన్ని మార్లు మనం మన సమస్యను మన కోణంలో నుండే చూస్తాం, మనకు అర్థమైనటువంటి కోణంలో నుండే చూస్తాం. దేవుని కోణంలో నుండి చూడలేం. దేవుని శక్తి ఎదుట ఈ సమస్య గొప్పదా? కొందరికి అప్పులు ఉన్నాయి అనుకోండి, హఠాత్తుగా అర్ధరాత్రి మెళుకు వచ్చింది, ఏం ధ్యానం చేస్తారు? ప్రార్థన చేయరు. అప్పుల గురించి ఏం చేస్తూ ఉంటారు? అప్పుల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు. ఆ అప్పు ఎప్పుడు తీర్చాలి, ఈ అప్పు ఎప్పుడు తీర్చాలి, దానికి ఎంత వడ్డీ అవుతుంది, దీనికి ఎంత అవుతుంది, ఎవరికి ఎప్పుడు మాట పోకుండా నేను రీపే చేయాలి అని ఆలోచిస్తూ దిగులు పడుతూ ఉంటారు. కొంతమందికి చాలా సమస్యలు ఉంటాయి. మరుసటి రోజు ఉదయం ఎన్నో బాధ్యతలు ఉంటాయి. నేను వీటన్నిటిని నెరవేర్చగలనా, రేపు చేయవలసినటువంటి పనులన్నీ నేను చేయగలనా అని భయపడుతూ ఉంటాం మనం. కొన్ని మార్లు మన సమస్య ఎలాగుంటుందంటే, మనము దొర్లించలేనంత బరువైన రాయి, ఇంకా చెప్పాలంటే మనంత ఎత్తుండేటటువంటి రాయి. మీరు యెరూషలేములో గార్డెన్ టూమ్ దగ్గరకు వెళ్ళి చూడండి. ఆ సమాధి ద్వారానికి ఉంచబడినటువంటి రాయి, లేకుంటే ఆ సమాధి అది నీ అంత ఎత్తు ఉంటుంది, ఆ డోర్. అంతేకాకుండా మొట్టమొదటి శతాబ్దంలో కొంతమంది వ్యక్తులను ఉంచినటువంటి సమాధులు, వాటి ముందు ఉంచబడినటువంటి రాయి. నేను జెరూసలేం వెళ్ళినప్పుడు ఒక ఫోటో నేను తీసుకున్నాను. నెబో కొండ ఆ ప్రాంతాల్లో గుండ్రటి సర్కిల్గా ఉన్నది. నాకు అనిపించింది 25 మంది బట్టి దాన్ని నెడితే కానీ ఆ రాయి దొరలదు అని అనిపించింది. అంత బలమైనటువంటి ఒకే రాయి, అది ఒకే రాయి, బలమైనటువంటి రాయి. మన సమస్యలు ఎలాగుంటాయి అంటే అవి చాలా బరువుగా ఉంటాయి. దాన్ని నీవు తొలగించలేవు, నీవు దాన్ని కదిలించలేవు. 1 ఇంచి కదలదు నీ శక్తి అంతా వాడితే. ఎవరు కదిలించాలి? దేవుడే కదిలించాలి. దేవుడు కదిలించాలంటే ఎలా కదిలిస్తాడు? ఇతర సువార్తల్లో చూద్దామా? మత్తయి సువార్తలో చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనం నుండి, లేక 1వ వచనం నుండి చదువుతాను. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండెను. అతని వస్త్రం హిమ్మంత తెల్లగా ఉండెను. అతనికి భయపట్టు వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. గమనించండి, దేవుడే పరలోకం నుండి దూతను పంపించాడు. దూత వచ్చి, నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, రాయి పొర్లించిన తరువాత యేసు ప్రభు లేచాడా,
లేక రాయి అలా ఉండగానే యేసు ప్రభు లేచాడా? మహిమ దేహం ఈ గోడలో నుండి కానీ రాయిలో నుండి కానీ వెళ్ళిపోగలదు. మామూలు మన దేహానికైతే ఇవన్నీ అడ్డొస్తాయి. మహిమ దేహానికి తలుపు కానీ రాయి కానీ గోడ కానీ ఏది అడ్డు రాదు. వాళ్ళు గట్టిగా తలుపులు వేసుకున్నారు ఆదివారం సాయంకాలం శిష్యులు. యేసు ప్రభు వచ్చి వారి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగుగాక అన్నాడు. గమనించండి, మహిమ దేహం యేసు ప్రభు వారు ఆయన తెల్లవారుజామునే లేచాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు. కానీ అది మనుషులకు అర్థం కావాలంటే ఏం చేయాలి? రాయి తీసివేయబడాలి. ఎవరు వచ్చారు? దూత వచ్చారు. ఇతర సువార్తల్లో చూస్తే ఇద్దరు దూతలు అని మనము చదువుతాం. ఒక దూత స్త్రీలతో మాట్లాడినట్టుగా లూకాసు వార్త 24వ అధ్యాయం 4వ వచనం, ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలువబడి వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా వీరు, సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెదుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఇది ఇద్దరు అని చెప్పబడింది. వీరిలో ఒకరు మాట్లాడారు, ఇంకొకరు సైలెంట్గా ఉన్నారు. కాబట్టి మనము ఒకరు మాట్లాడినటువంటిది కొందరు రికార్డ్ చేశారు. విషయం ఏంటంటే పరలోకము నుండి వచ్చినటువంటి దూత ఏం చేశారు? రాయి పొర్లించారు. అంతకుముందు ఏం కలిగింది? భూకంపము కలిగింది. భూకంపం కలిగింది. దేవుడు నీ కొరకు భూకంపాన్ని రప్పించగలడు. నమ్ముదామా? బంధకాలు తెగిపోగలవు. ఫిలిప్పి పట్టణంలో పౌలు శీల బంధింపబడిన రాత్రి దేవుడు లోకల్గా అక్కడ ఒక అర్త్క్వేక్ వచ్చేటట్లు చేసి ఖైదీలందరి బంధకాలు ఊడిపోయేటట్లు చేశాడు. నీ సమస్య, నీ బంధకం ఎంత పెద్దదైనా దేవుడు దానిని త్రుటిలో పరిష్కారం చేయగలడు. నమ్ము. భూకంపం కలిగింది. వీరు ప్రకాశించేటటువంటి వారు గనుక కావలి వారు వణకి చచ్చిన వారి వలె ఉండిరి. అంత మునుపు మేము ఎంత పర్ఫెక్ట్గా గార్డు చేస్తామో ఈ సమాధి, యేసు ప్రభు దేహాన్ని ఎవ్వరూ తీసుకుని వెళ్లకుండా మేము దీన్ని కాపాడుతున్నాం అని చెప్పుకున్నటువంటి కావలి వారు భయపడ్డారు, పారిపోయారు. అసలు పారిపోయారు. పట్టణంలోనికి వెళ్ళారని మత్తయి 28:11 జరిగిన సంగతులు ప్రధాన యాజకులు చెప్పారని. ఈ ఉదయకాలం నేను మీకు జ్ఞాపకం చేయగోరేది, వారు కన్నులెత్తి చూడగా, మార్కు సువార్తలో రాయి దొర్లింపబడి ఉండేను. ఒకసారి మరలా చూడండి ఆ మాట. మార్కు సువార్తలో మనము చదువుకున్నటువంటి భాగం 16వ అధ్యాయం 4వ వచనం, వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. ఎప్పుడన్నా చూచావా నువ్వు? ఎప్పుడన్నా చూచావా? ఏం చూడమంటారండి? దేవుని వైపు, పరలోకం వైపు, యేసుక్రీస్తు ప్రభు యొక్క దృష్టికోణంతో యేసు ప్రభు నీవెలాగూ చూడాలని కోరుతున్నాడో ఆ కోణంలో, వాక్య వాగ్దాన కోణంలో నీవెప్పుడైనా చూచావా? ఇది నా ప్రశ్న. కొంతమంది చిన్న అంశాన్ని మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ భూతద్దం కింద పెట్టుకుంటారు. భూతద్దం కింద పెట్టుకుంటే ఎలా కనబడుతుంది? పెద్దగా కనబడుతుంది. అవునా కాదా? దిగులు పడాలంటే అంతకంటే మంచి పద్ధతి ఇంకోటి లేనే లేదు. నీ చిన్న సమస్యను ఎక్కడ పెట్టుకుంటావు? భూతద్దం కింద పెట్టుకో. కొంతమంది పెద్ద సమస్య అయినా లెక్కే చేయరు. గుర్రు పెట్టి కొంతమంది నిద్రపోతారు. ఎవరు స్నోరింగ్ హ్యాబిట్ ఉండేవాళ్ళు అపార్థం చేసుకోకండి. వాళ్ళని చూస్తే అనిపిస్తుంది ఏమి భాగ్యవంతులండి అని. ఏం చేస్తూ ఉంటారు? భలే పక్కన వాళ్ళకి నిద్ర పట్టదు. గురి పెట్టేటటువంటి వాళ్ళు ఎవరైనా మన ప్రక్కన ఉంటే కొందరికి నిద్ర పట్టదు. కొందరు ఆదమరిచి బాగా హాయిగా నిద్రపోతూ ఉంటారు. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా
కొందరికి సమస్యలు ఉంటే భోజనం సహించదు, నిద్ర రాదు, దిగులు ఎక్కువ అవుతుంది, ఎసిడిటీ ఎక్కువ అవుతుంది. నీ సమస్య నీకేం చేస్తుంది? నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అందుకే ప్రభువుని అడుగు, ఈస్టర్ నీవు నాకు చెప్పేటటువంటి సందేశం ఏంటి? ఆ రాయి ఎవడు పొర్లిస్తారు? దేవుడే పొర్లించేటట్లు ఎవరిని పంపించాడు? దేవదూతలను పంపించాడు. కొన్ని సమస్యలు నీవు పరిష్కారము చేసుకోలేవు, ఒప్పుకో. దేవా నేను దొర్లించలేను, నాకు చేత కాదు, నా బలం చాలదు, నా బంధు బలం చాలదు, ఈ కార్యం ఎవరూ చేయలేరు, నీవే చేయాలి. ఎలా చేయాలి? పరలోకం నుంచి ఎవరు రావాలి? దేవదూతలు రావాలి. దేవదూతలు వచ్చి ఆ రాయి పొర్లించినప్పుడు ఏమని రుజువు అవుతుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడు. ఆయనకు చుట్టినటువంటి వస్త్రాలు కనబడుతూ ఉన్నాయి, నార వస్త్రం కనబడుతూ ఉన్నది. ప్రభు దేహం ఇక్కడ లేదు, ఆయన లేచి ఉన్నాడు. హీ ఈజ్ రిజన్. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడు. పునరుద్ధానము, పునః ప్లస్ ఉద్ధానము, తిరిగి లేచుట. ఈ ఈస్టర్ పండుగ, పునరుద్ధాన పండుగ మనకిచ్చేటటువంటి సందేశం, నీ సమస్య ఎంత పెద్దదైనా దేవుడు నీ సమస్యను ఏం చేస్తాడు? పరిష్కారము చేస్తాడు. ఇంతకీ తీసుకొచ్చినటువంటి సుగంధ ద్రవ్యాలు పూసారా? అక్కడ యేసుప్రభు దేహం ఉంటే కదా పూయటానికి. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించిన సందేశాన్ని మొట్టమొదట తీసుకుని వెళ్ళిన వారు ఎవరు? స్త్రీలు. ఎవరు చెప్పండి? స్త్రీలు. సిలువ దగ్గర ఉన్నది కూడా ఎక్కువ మంది ఎవరు? స్త్రీలే. గలిలయ నుండి వచ్చిన వారేమి, అలాగే మరియమ్మతో ఉన్నటువంటి స్త్రీలు, యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించినటువంటి, ఆయన పరిచర్య ద్వారా మేలు పొందినటువంటి, దయ్యములు వెళ్ళిపోయిన మగ్దలేనే మరియ వంటి వారు, వారందరూ ప్రభు సిలువ దగ్గర ఉన్నారు. లోకము ఇవ్వలేనిది విశ్వాసికి యేసు ప్రభు ఇచ్చేది ఏంటంటే, నీ సమస్యను పరిష్కరించే విషయంలో యేసు ప్రభు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. నీవు నమ్ము. నీ సమస్య ఎంతో పెద్దది, అది మాత్రం ఖచ్చితం. నీ సమస్యను నీవు తీర్చుకోలేవు. ప్రభువా, నేను కన్నులెత్తి చూడటానికి నాకు సహాయము చేయి. ఆదికాండం 22వ అధ్యాయంలో భక్తుడైనటువంటి, పితరుడైనటువంటి అబ్రహాము జీవితంలో ఆయన తన కుమారుని తీసుకుని దేవుడు చూపించేటటువంటి కొండ మీద మోరియా దేశానికి వెళ్ళి అక్కడ ఒక పర్వతం మీద అర్పించడానికి తన కుమారుని తీసుకుని వెళుతూ ఉండగా, ఆదికాండం 22:4 వచనం, 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి, కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి. అబ్రహాంకి ఏం కనబడిందో కానీ మనం సిలువ వైపు చూద్దాం. ఆ తర్వాత అదే అధ్యాయంలో దేవుడు అబ్రహామును అబ్రహామా అబ్రహామా అని పిలిచి, ఆ చిన్నవాని మీద చేయి వేయొద్దు, కత్తితో వధించొద్దని చెప్పిన తర్వాత 13వ వచనం, ఆదికాండం 22:13, అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొటేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొటేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను. ఆ సమయంలో అక్కడ పొటేలు కనబడటం అనేది మానవ రీతిగా అసాధ్యం, మొదటి విషయం. రెండవది, దాని కొమ్ములు పొదలో తగులుకొని ఉన్నాయి, లేకుంటే ఆ పొటేలు ఎప్పుడో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండాలి. దేవుడే ఒక పొటేలుని సిద్ధపరిచాడు. అందుకే జెహోవా జైరా, యెహోవా ఈరే. నీ సమస్యకు దేవుని దగ్గర ఒక చక్కని పరిష్కారం ఉన్నది. నీవు రాతిని చూచి భయపడొద్దు. ఆ రాయి ఎంత పెద్దదైనా సరే, ఆ రాయి ఎంత పెద్దదైనా సరే, నీవు దొర్లించలేనంత రాయి, ఆ రాతిని దేవుడు నీ కొరకు ఏం చేయిస్తాడు? దొర్లించేటట్లు, దొర్లింపబడేటట్లు ముందుగానే దేవుడు చేశాడు. వారు వచ్చేసరికే రాయి దొర్లింపబడి ఉన్నది. బహుశా ఈ స్త్రీలు ఇంట్లోనే కూర్చుని సుగంధ ద్రవ్యాలు మేము సిద్ధం చేసుకున్నాం,
మరి రాయి పొర్లించబడితే తప్ప మేము అక్కడికి వెళ్ళి ఏదైనా చేయలేం అని ఇంట్లోనే కూర్చుని ఉండుంటే వారు ఆ చక్కని దృశ్యాన్ని చూచి ఉండేవారా? చూచేవాళ్ళు కాదు. మరి ఏ ధైర్యంతో వాళ్ళు బయలుదేరి వచ్చారు? యేసు ప్రభు మీద ప్రేమను బట్టి వారు బయలుదేరి వచ్చారు. ఈ ఉదయకాలం ప్రభువును ప్రేమించు. ప్రభు నీ సమస్యను పరిష్కరించడానికి ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. ప్రభు అద్భుతమైన రీతిగా పరలోకం నుండి నీకు సహాయము చేయగలిగినటువంటి దేవుడు. ఆయన నీతో మాట్లాడటానికి దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఇప్పుడు మనకు దేవదూతలు ఎవరు కనబడరు కదండి. దేవుడు తన వాక్యములో నుండి, తన గ్రంథములో నుండి, తన వాగ్దానములో నుండి నీతో మాట్లాడతాడు. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప దేవ, మా రక్షక, మీకు స్తోత్రాలు. మా కొరకు ఆ రాయి ఎవరు పొర్లిస్తారని బలహీనులైనటువంటి స్త్రీలు అనుకున్నారు, కానీ వారి పక్షంగా మీరు బలవంతుడైన దేవుడుగా ఉన్నారు. వారు తమ సమస్యకు పరిష్కారము కనుగొనక మునిపే ఆసక్తి కలిగి ఉండి దూతను పంపించి మీరు ఆ రాయిని దొర్లింప చేసినందుకు, మీ మహిమను వెల్లడిపరిచినందుకు స్తోత్రాలు. మా జీవితంలో ఎన్నో మార్లు మా ముందున్నటువంటి సమస్యను చూచి మేము భయపడ్డాం, ఆందోళన చెందాం. దేవా, మా విశ్వాసాన్ని బలపరచండి. మేము కన్నులెత్తి చూడగలిగినట్లు సహాయం దయచేయండి. మీ స్వరము, మీ వాగ్దానము, మీ ధైర్యవచనం మేము వినటానికి కృప దయచేయండి. మానవ హద్దుబాటులో మేము ధ్యానించినటువంటి మీ మాటలు మా కొరకు దీవించి మహిమను పొందండి. యేసుక్రీస్తు ప్రభువు నామములో వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్.